హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి. నేనేం ఇష్టపడి తన మీద మోసుతో ఇష్టంతో తాళి కట్టలేదమ్మా. తన కష్టంగా భరించడానికి నిర్ణయం తీసుకొని ఇంటికి వచ్చానమ్మా. ఇక మిస్ అమ్మకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఈ విధంగా అమర్ చెప్తుండగా ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. అమర్ పరిణామాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవద్దు నాన్న అని చెప్పేసి ఈ విధంగా అమర్ తల్లి అంటూ ఉంటుంది. మీరు కలవటం, పెళ్లి చేసుకోవడం అంతా నీ తలరాతలో ఉంది. దాన్ని ఎవరు మార్చలేరు. చూద్దామమ్మా, నేననుకున్నట్టు నా నిర్ణయం నిలబడుతుందో లేకుంటే నువ్వన్నట్టు తలరాత నిలబడుతుందో చూద్దామమ్మా అని చెప్పేసి ఈ విధంగా అమర్ అంటూ ఉంటాడు. అమర్ అక్కడి నుంచి నాని తన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈలోపు రాత్రి లగేజ్ తీసుకొని లోపలికి వెళ్తుండగా ఇక మనోహరి కాస్త మనసులో అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య దాని పీడ ఇక్కడితో వదిలిపోయింది. ఎలాగైనా అమర్ కాస్త తన నిర్ణయాన్ని చెప్పాడు కాబట్టి మిస్ అమ్మ ఈ ఇంటి వైపు కూడా రాలేదు అని చెప్పేసి ఈ విధంగా మనోహరి హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మిస్ అమ్మ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి ఇక రామూర్తి విధంగా అంటూ ఉంటాడు, అమ్మ ఇక అబ్బాయి అంత కోపంగా వెళ్ళాడంటే నువ్వు అంత పంతంతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ అబద్ధాడాల్సిన పని పడ్డట్టుగా ఆలోచించినాడు అబ్బాయి. అంతేకాకుండా సరస్వతిని మనం ఏదో చేశామనుకొని, అంతేకాకుండా తనకి అబద్ధం చెప్పామనుకొని ఇక బాబు అపార్థం చేసుకున్నాడు. ఆ అపార్థాన్ని తొలగించాలంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలమ్మా. ఎందుకంటే ఆ అపార్థాన్ని నువ్వు తొలగిస్తేనే కదా అది నిజాలేంటో బయటపడతాయని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి ఈ మిస్సమ్మతో అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, అతనిని అర్థం చేసుకోలే కదా. నిజంగా మనం అబద్ధం ఎందుకు ఆడతాం? ఇక తన నిజం అంతా బయట పెట్టడానికి కదా సరస్వతిని బయటికి తీసుకురావాలనుకుంటే ఆ మనోహరి ప్లాన్ వేసినట్టుంది. అందుకనే సరస్వతిని ఇక అమ్మ సరికి కలవకుండా చేసిందని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అంటూ రామ్మూర్తితో, మరోవైపేమో ఇక ఆరు కాస్త ఏంటి ఇంత పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు ఈయన, ఎలాగైనా మిస్ అమ్మ ఆ ఇంటికి వెళ్ళాలి, మనోహరి ఆట కట్టియాలి, ఇది మాత్రం నిజం అని చెప్పేసి ఈ విధంగా ఇక గుప్తతో అంటుండగా బాలిక ఇక ఆ బాలిక ఇక్కడ ఉన్నది ఎలా వెళ్తుంది? తన పంతంతో ఇక నీ భర్త పోయినాడు కదా, ఆ పంతంతో తను కూడా ఇక్కడే ఉంది కదా బాలిక అని చెప్పేసి గుప్తా ఆరుతో అంటుండగా, లేదు గుప్తా, మనం ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి, ఎలాగైనా ఆ మనోహరి బండారం బయట పెట్టాలని చెప్పేసి ఇక కోపంగా మాట్లాడుతుండగా, ఏంటి బాలిక అప్పుడప్పుడు వింతగా తెలిసినట్టుగా మాట్లాడుతుందని చెప్పేసి గుప్తా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు రామ్మూర్తి బాగికి నచ్చ చెప్తూ ఉంటాడు, అమ్మ ఆంటీవి కోడలుగా ఎందుకు అయ్యావంటే ఆ దేవుడే నీ తలరాతి మీద రాసి పెట్టాడు. అంతేకాకుండా మనోహర్ని కుట్రలు బయట పెట్టడానికి, మనోహరి బారి నుంచలి ఆ కుటుంబాన్ని కాపాడేది నువ్వు ఒక్కదానివే అమ్మ. పంతంతో నువ్వు ఇక్కడుంటే ఆ కుటుంబాన్ని కాపాడలేవు. నువ్వు ఎంత పెద్ద త్యాగాన్ని నిర్ణయించుకొని ఇక ఆ బాబును పెళ్లి చేసుకున్నావో అది నీ మనసు కెరక, ఆ దేవుడు కలిపినానికి అతనికి ఎరక. ఇప్పుడు నువ్వు ఈ పంతంతో ఇక్కడ ఉన్నావనుకో, ఆ మనోహరి ఆటలకు పిల్లలు బలి అవుతూ ఉంటారు. అంతేకాకుండా పిల్లల్ని కాపాడుకోవాలంటే మనోహరి ఆటలు కట్టి పెట్టేది నువ్వు ఒక్కదానివే అమ్మ. ఎలాగైనా ఈ పంతాన్ని వదిలేసి పిల్లల గురించి, ఆ ఇంటి ఇక అత్తమామ గురించి ఆలోచించు. మనోహరి నువ్వు ఇక్కడ ఉన్నావనుకో, మనోహరి ఆటలతోనే పిల్లల్ని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. ఇవన్నీ నువ్వు చూసి తట్టుకోగలవా? అంతా ఎవరు చేయని త్యాగం నువ్వు చేశావు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆ దేవుడు ఆ ఇంటి కోడల్ని చేశాడేమో. ఇదంతా నువ్వు మనసులో పెట్టుకొని ఆ ఇంటికి ఆలోచించి వెళ్ళమ్మా. నువ్వు తెల్లారికల్లా మంచి నిర్ణయం తీసుకుంటావని నా కూతురుగా నేను అనుకుంటున్నానని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి ఒక మంచి మాటలు బాగికి చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు మంగళ కాస్త ఈ ముసలోడేంటి మళ్ళీ ఈ బాగిని ఆ ఇంటికి పంపించాలని చూస్తూ ఉన్నాడు. ఈ మనోహరి ప్లాన్తో ఇక ఈ బాగి ఇక్కడ ఉండేలా చేసిన తర్వాత మళ్ళీ పంపించాలని చూస్తున్నాడేంటి అని చెప్పేసి అలా పక్కకెళ్ళి ఇక మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది.
ఇక ఏంటి మంగళ ఈ టైంకి ఫోన్ చేస్తుందని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి మంగళ? ఇక ఏం లేదు మనోహరి, ఎలాగైనా ముసలోడు ఇక నాటు వాద్యంలాగా బాగికి మంచి చెడు చెప్తూ ఉన్నాడు, అంతేకాకుండా ఆ ఇంటికి పంపించాలని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకవేళ ఈ బాగి గనక ఆ ఇంటికి వస్తే మళ్ళీ నువ్వు అనుకున్నది నెరవేరదు కదా, అందుకే చెప్పడానికి ఫోన్ చేశాను. అయినా ఆ బాగి వచ్చినా ఇప్పుడు అమర్ లోపలికి రానివ్వడు, ఎందుకంటే అంత కోపంగా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది మనోహరి. ఏంటో అమ్మ ఈ మాటలు విని ఒకవేళ రేపొద్దున కల్లా ఇక బాగి వస్తే అప్పుడేం చేస్తావు? ఎట్టి పరిస్థితిలో బాగి ఈ ఇంటికి రాదు. నాకు ఇవాళ అమర్ మాటలు విన్న తర్వాత అంత కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పేసి విధంగా మనోహరి మంగళతో ఫోన్లో అంటూ ఉంటుంది. సరే సరే ఎవరు వస్తున్నారు నువ్వు పెట్టే అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఈలోపు మాత్రం ఇక చాలా బాధపడుతూ ఉంటారు అమర్ తల్లిదండ్రులు. ఇక కోడలు చనిపోయింది, తన జ్ఞాపకాలతో మిస్సమ్మ మన ఇంటికి వచ్చిందనుకుంటే ఇప్పుడు వీడు తెలిసి తెలియక మిస్సమ్మను ఇక తన పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చాడు. అయినా వీడు ఒక్కొక్కసారి ఆలోచించి చేస్తాడో ఆలోచించక చేస్తాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక అమర్ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. లేదండి మిస్సమ్మ తెల్లారికల్లా ఇంటికి వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మిస్సమ్మ పిల్లలకి మనకి అంత దగ్గరైంది. ఎట్టి పరిస్థితుల్లో మన కోడలు ఎలాగో మిస్సమ్మ కూడా అలాగే అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ బంధం ఎప్పటికీ విడిపోయింది కాదండి, ఆ దేవుడు అనుకోకుండా వేశాడు, అనుకోకుండా కలిపాడు. అదే బంధం ఇప్పుడు రేపటికల్లా మిస్సమ్మ మన ఇంట్లో ఉంటుందని నా మనసు చెప్తుందండి అని చెప్పేసి అమర్ తల్లిదండ్రులు అనుకుంటుండగా మనోహరి వింటుంది. ఎక్కడ మిస్సమ్మ అయినా రాదు, వచ్చిన అమర్ రానివ్వడు, అది నాకు తెలుసు కదా అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది. మరోవైపేమో ఇక మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా నా పంతం పట్టుదల ఇదంతా వదిలేసి పిల్లల కోసమైనా నేను ఆ ఇంటికి వెళ్తా, ఎలాగైనా వెళ్తాను చెప్పేసి ఆలోచిస్తుండగా ఈలోపు మాత్రం మిస్సమ్మ చూస్తూ ఉంటే కాన్ఫిడెన్స్గా రేపు ఇంటికి వెళ్తుంది అనిపిస్తుంది. గుప్తా గారు ఎలా అయితేంది ఇంటికి వెళ్తుంది మిస్సమ్మ. సరే ఇక వెళ్దామా బాలిక, ప్లీజ్ గుప్తా గారు ఇప్పుడు కాస్త ఉందాం, తెల్లారికల్లా మిస్సమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నీ మాట తీయకుండా పైలోకానికి వెళ్దాం, ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అది కాదు బాలిక, ఇక నీకు రాజుగారు ఏ టైంకి ఇచ్చారు, అంతేకాకుండా పౌర్ణమి గడియలలో మనం పైలోకానికి వెళ్ళాలి బాలిక, ప్లీజ్ గుప్తా గారు, వచ్చింది మిస్సమ్మను ఈయనను కలపడానికి ఈ ఒక్క గడియ ప్లీజ్ అని చెప్పేసి బ్రతిమిలాడుతూ ఉంటుంది. సరే బాలిక, రేపు ఇక సూర్యోదయం కాకముందే మనం బయలుదేరాల బాలిక అని చెప్పేసి విధంగా అంటుండగా థ్యాంక్స్ గుప్తా గారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం డ్యూటీకి రెడీ అవుతూ ఉంటాడు. ఇక మరోవైపు పిల్లలు కూడా కిందికి వచ్చి టిఫిన్కి కిచెన్ దగ్గరికి వచ్చిన తర్వాత టిఫిన్ వడ్డిస్తుండగా మరోవైపు అమర్ తల్లిదండ్రులు చాలా బాధలో ఉంటారు. ఏంటి అలా ఉన్నారని చెప్పేసి అంటుండగా మిస్సమ్మ ఉంటే అదే అందరినీ పిలిచేదని చెప్పేసి మిస్సమ్మ గురించి జ్ఞాపకం బాధపడుతుండగా నేను చెప్పాను కదా మిస్సమ్మ టాపిక్ ఇక తన మాట ఇక్కడ వినిపించకూడదని చెప్పేసి టిఫిన్ మించలి లేచి డ్యూటీకి రెడీ అలా బయటికి వస్తుండగా డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాడు. ఈలోపు అమర్ ఒక్కసారిగా కారు వచ్చి ఇంటి ముంగట ఆగేసరికి ఇక కార్లో నుంచి ఎవరు దిగుతున్నారని చెప్పేసి అమర్ అక్కడే ఆగి చూస్తుండగా కార్లో నుంచి దిగేది మిస్సమ్మ. అలా స్పెట్స్ పెట్టుకొని ఒక హీరోయిన్ లాగా దిగుతూ ఉండగా మరోవైపు గుప్తా ఆరు కాస్త చూస్తూ ఉంటారు. రాత్రుర్ నా లగేజ్ తీసుకునిరా అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా అప్పుడు రాత్రు బ్యాగ్ తీసుకొని వస్తుండగా అమ్మో నా డబ్బులు ఎవరిస్తారు అని చెప్పేసి కార్ డ్రైవర్ అడుగుతుండగా భార్య బాధ్యత భర్తే కదా, నా భర్త ఇస్తాడు తీసుకో అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. సార్ డబ్బులు సార్ అని చెప్పేసి ఈ విధంగా డ్రైవర్ అడుగుతుండగా రాత్రు 2000 ఎక్కడ చెత్త అక్కడే దించమని చెప్పు అని చెప్పేసి వెళ్తుండగా ఏమండే మొగుడు గారు ఒక్కొక్కసారి నువ్వు అలా పిలిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నా ఇంట్లో నీకు ఎంట్రీ లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు మిస్సమ్మ మీదికి. మీ ఇల్లు కాదండి మన ఇల్లు అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా మన అన్నయ్య ఇల్లు రైట్స్ నీకెక్కడిది అని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి
అలా తాలిబొట్టును చూపిస్తూ ఉంటుంది మిస్ అమ్మ. ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి కోపంగా వెళ్తుండగా సడన్గా కాలు స్లిప్ అవుతుంది. వెంటనే మిస్ అమ్మ అవన్ను పట్టుకుంటుంది. అలా ఒకరి ప్రేమ ఒకరి కళ్ళల్లో మళ్ళీ మునిగిపోతారు. మరి వచ్చే అప్కమింగ్లో ఈ ప్రేమ జంట ఒకటి కావాలని యూట్యూబర్స్ అందరం అలాగే లైక్ కొట్టే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఎంతమంది వీళ్ళిద్దరూ ఇష్టపడి ఇక లవ్లో దిగిపోతారో లైక్ చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసు.